ఒక చిన్న గ్రామంలో దేవు మరియు మేఘ్ అనే ఇద్దరు యువకులు నివసించేవారు. ఈ ఇద్దరూ చలువ, పచ్చదనాలతో నిండిన గ్రామంలో మట్టి పాడుతున్న పసందైన తాట్లు వంటి వారు. దేవు అతి ఉల్లాసంగా ఉండేవాడు. అతని నవ్వు అందరినీ ఆకర్షించేది. మేఘ్ మాత్రం ఒక విధంగా సహనశీలి, ప్రతి దానికి ఓ అందమైన కోణం చూడగల వ్యక్తి. మేఘ్ అందమైన కట్టెల పక్కన కూర్చుని, ఈ గ్రామంలో ఎన్నో కోరికలు ఉన్నాయి అని చెప్పాడు. ఒకరోజు పొలం పనుల గురించి మాట్లాడుకుంటుండగా దేవు క్రీడాకారుడిగా మారాలని అనుకున్నాడు. క్రీడలు చాలా ముఖ్యం, కానీ మన కష్టాలు మరిచిపోకూడదు, దేవు అన్నాడు. గ్రామం కోసం మనం చేయగలిగింది తప్పనిసరిగా చేయాలి. ఆ రోజు వారిద్దరూ కష్టానికి కొత్త ప్రేరణ పొందారు. ఈ సమయంలో వారిద్దరి బంధం మరింత గాఢమైంది. ఒక సందర్భంలో దేవు మేఘ్కి అందమైన పుల్లెలు ఇచ్చాడు. మేఘ్ వాటిని చూసి దేవు ప్రేమను అర్థం చేసుకోగలిగాడు. పండుగ రోజున వారి ఉత్సాహం చుట్టుపక్కల ఉన్న అందరికీ ప్రేరణగా మారింది. వారిద్దరూ కలిసి సంతోషాన్ని పంచుకుంటూ గ్రామాన్ని మార్చే శక్తిని పొందారు. ఈ సమయంలో వారు క్రీడలలో విజయాలు సాధించడం, వారి సంగీతంతో ప్రజలను అలరించడం వంటి ఎన్నో విజయాలు అందించారు. అందరూ గ్రామంలో దేవు మరియు మేఘ్ కృషి, ప్రేమ, సహాయం గురించి మాట్లాడుకునేవారు. ముగింపు: ఈ కథ ప్రేమ, కృషి మరియు స్నేహం శక్తిని ప్రతిబింబిస్తుంది. దేవు మరియు మేఘ్ యొక్క అనుబంధం వారి గ్రామానికి కాంతి ప్రసాదించింది. అవి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.